కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండుకుంటూ ఈ రోజున అంగబలం అధికారం ఉందని పార్టీ ఆఫీస్ పైన గుండాగిరి చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మొన్నటి రోజున నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ ఆ విధానము హిందుత్వం మాటలు చెప్పిన నువ్వే, హిందుత్వంతో గెలిచిన నువ్వే ఒక తండ్రి తల్లి గురించి యాడ్ చేసినావంటే ఎంత మూర్ఖత్వమో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు. అసలు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావని తెలిసి మాట్లాడుతున్నావా? అసలు మామూలు ఒక కౌన్సిలర్గా ఉన్న వ్యక్తి సుధా ఆ విధానంగా మాట్లాడాడు. అసలు నువ్వు చదువుకున్న చదువేంటిది, నువ్వు మాట్లాడిన భాష ఏంటిది అని చెప్పి కొంతమంది ఆలీలు అంటుంటే నాకే సిగ్గనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తివి ఆ భాషను చూస్తుంటే చాలా పబ్లిక్ గిట్ల మాట్లాడతారా అనే పబ్లిక్ వచ్చి ఎందుకు పోనీ అని ఊరుకుంటే ఈ రోజున దౌర్జన్యం చేయడం వల్ల మేమంతే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టాలనుకొని ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా నీ మాట విధానం, నీ ప్రవర్తన మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజకీయానికే నువ్వు అనిపిట్టని చెప్పి మా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా నువ్వు ఏ పేరుతోటి గెలిచినావు, నువ్వేం వర్కులు ఇవ్వలే, నువ్వేం నిధులు తీసుకురాలే, కేవలం ఒక పేరు చెప్పుకొని గెలిచిన వ్యక్తివి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే మా కేటీఆర్ గారిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా కేటీఆర్ గారు సిరిసిల్లలో నిలుచుండి నువ్వు మా సిరిసిల్లకి వచ్చి పోటీ చేయ ఎమ్మెల్యేగా, నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అప్పుడు మా కేటీఆర్ గారి ధైర్యం ఏంటిది, దమ్మేంటిది, మా కేటీఆర్ ఏం చేసిండు అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడో ఏదో పేరు చెప్పుకొని గెలిచి గొప్పతనం కాదు. కేటీఆర్ని విమర్శిస్తున్నావు కాబట్టి కేటీఆర్ మీదనే రానున్న అసెంబ్లీలో పోటీ చేసి నువ్వు గెలిస్తే నువ్వు బండి సంజయ్ అని చెప్పి అనిపించుకుంటావు బిడ్డ. ఇటువంటి మాటలు మానుకొని ఇక ముందైనా కానీ అధికారం ఉందని, అండబలం ఉందని ఇటువంటి మాటలు మానుకోవాలి. ఈ గుండాయిజం తగ్గించుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తులు మేము టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా దాడికి ఎదురు దాడి దిగుతాం. దానికి రెండంతలు చేసే కెపాసిటీ ఉన్నా కానీ మేము ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే మీ ప్రవర్తన, మీ పద్ధతి మొత్తం పబ్లిక్ తెలిసినాక తర్వాతనే మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.